హాయ్ దోస్తులు, ఈరోజైతే మన కామారెడ్డి పరిస్థితి అయితే గందరగోళంగా అయితే ఉన్నది. ఈ పరిస్థితిని మనం ఎట్లా ఉందంటే, ఇది వచ్చేసి మన కామారెడ్డి చెరువు అలుగు అయితే పడింది. ఇంత అలుగైతే ఈ మన కామారెడ్డి చరిత్రలోనే చూసింది ఎదిగింది లేదు. ఎప్పుడో ఎప్పుడో చెప్పంగా విన్నమే తప్ప ఈసారి అయితే చూడడం జరిగింది. ఇంత పెద్ద వాతావరణానికి మన చూడండి, అలుగైతే పెద్ద లెవెల్లో అసలు అలుగు రాలేదు. చెరువే కట్ట తెగిపోయిందేమో. అలుగు పరిస్థితి కూడా చెరువు కట్ట అయితే ఎంత ఉందో అంత హైట్లో అయితే పారేస్తుంది. ఈ పారడం వల్ల ఏమైందంటే మన కామారెడ్డి అంతా స్తంభించిపోయింది. ఇంత పెద్ద చెరువు పారైతే స్తంభించి ఇప్పుడు మన కామారెడ్డి టౌన్ అయితే ఎట్లా వచ్చేసి చాలా అయితే విలేజ్ అంటే ఈ టౌన్ వచ్చేసి ఊర్లో ఉన్న కార్లు కూడా చూడండి మీరు. ఇట్లాంటి పరిస్థితి కామారెడ్డికి ఇదే మొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. మనం చూసిన ఈ కాలంలో మాత్రం చూడండి, రోడ్డు పైన ఉన్న కార్లు కూడా ఉండిపోయిన పరిస్థితి. ఇక్కడ ఇది వచ్చేసి హౌసింగ్ బోర్డుకు దగ్గరలో మెయిన్ రోడ్ల మీద కూడా ఇంత బీభత్సంగా అయితే మునిగిపోయినాయి. మనం ఇట్లాంటి సన్నివేశాలు చూడడానికి చాలా అరుదు, బట్ చూస్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇది ఒక టీవీఎస్ షోరూమ్ చూడండి, మెయిన్ రోడ్ మీద ఉన్న షోరూమ్ కూడా ఎంత మునిగిపోయిందో. అంటే మన కామారెడ్డిలో ఎంత వర్షపాతం పెరిగింది, ఎంత పడ్డది, ఎంత బీభత్సమైన వర్షం పడ్డది. కాబట్టి మనం దాన్ని ఎంత భయంకరంగా అంటే కామారెడ్డి వాసులు ఉన్నారంటే ఈరోజు చూడండి, ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మన కామారెడ్డి హౌసింగ్ బోర్డు దగ్గర మెయిన్ రోడ్ వచ్చేసి ఈ మన కామారెడ్డి నుంచి హైదరాబాద్ పోయే రూటు రోడ్ అంతా స్తంభించేసి చాలా పెద్ద వర్షం. అంటే కామారెడ్డి చరిత్రలో ఇది మేము చూస్తున్న కాలంలో అయితే మొదటిసారి అనుకుంటా. ఇంత పెద్ద వర్షానికి కామారెడ్డిలో వర్షపాతం బాగా పెద్ద ఎత్తున అయితే నమోదైంది. ఈ రోడ్ని చూస్తుంటే చెరువు, ఇది మెయిన్ రోడ్డు, బట్ ఇది చెరువులాగా నిండిపోయి చెరువు అలుగు వెళ్తే ఎట్లయితే ఉంటుందో అట్లా అయితే అలుగుతుంది. ఆ పక్కన ఇండ్లు కూడా ఉన్నాయి. ఆ ఇండ్లలోకి వెళ్ళి కూడా వాటర్ వస్తుంది. ఎందుకంటే అక్కడ చెరువు బీభత్సం చూసారుగా, మొదటిసారి చెరువు బీభత్సం ఎంత అలుగు వెళ్ళిందో. అది కాస్త మన కామారెడ్డికి అటాచ్మెంట్ అయ్యి ఓవర్ఫ్లో ఎక్కువైపోయి మొత్తం విలేజ్లోకి వచ్చేసింది. ఇది వచ్చేసి మన షోరూమ్ దగ్గర, టీవీఎస్ షోరూమ్ దగ్గర ఇందాక కూడా చూపించిన షోరూమ్ దగ్గర వచ్చేసి ఇది మళ్ళీ కామారెడ్డిలో మనం వెళ్తున్నాం చూడడానికి. ఈ దృశ్యాలను అయితే చూస్తుంటేనే ఒక్కోసారి చాలా ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా మన పరిస్థితి. చూడండి, ఇదైతే మన కామారెడ్డి టౌన్లో ఉన్నది. ఇది ఈ వర్షానికి ఎన్నో విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయినాయి. అందుకే విద్యుత్ శాఖ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ వారు కరెంట్ సప్లై అయితే మనకి ఇచ్చేసారు. అట్లానే మన గవర్నమెంట్ కూడా అలర్ట్ చేసేసి మన పోలీస్ శాఖ వారు కూడా చాలా అద్భుతంగా పనులు చేస్తున్నారు. వారు రిస్క్ టీం కానీ ఫైర్ స్టేషన్ రిస్క్ టీం వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ముందుకు వచ్చి ఎక్కడైతే ఇళ్ళల్లో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి బయట అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మన గవర్నమెంట్ కూడా చురుగ్గా పనిచేస్తూ ఎంతో అద్భుతంగా అక్కడ ఉన్న ప్రజలందరినీ సేఫ్టీ జోన్కి అయితే తరలించారు. ఇక్కడ వచ్చేసి కామారెడ్డి దగ్గర దరిదాపుల ఒక మూల ఇంత నిండిపోయి అయితే ఉన్నది ఇప్పటికైతే. అంటే దాదాపు 1 కిలోమీటర్ అనుకుంటున్నా, ఇంకో 3 కిలోమీటర్స్ ఉండొచ్చు. అంత లెవెల్లో నీళ్ళైతే పారుతున్నాయి. ఇకైతే నైట్ అయితే అయిపోయింది. నైట్ మేమైతే కొంచెం అక్కడ మొత్తం రోడ్డు పైన స్తంభించిన వాళ్ళకైతే కొంచెం సర్వీస్ అయితే సర్వీస్ చేద్దామని చెప్పేసి మా గల్లీ వాళ్ళ మా బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ కలిసేసి ఇక వినాయకుడి పూజ కూడా చేయలేని పరిస్థితి. వినాయకుడు టైం అయితే దొరికింది, కొంచెం అయితే సర్వీస్ చేద్దామని అయితే పోయి మాకు తోచిన విధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా సహకరించారు. వారితో పాటు ఈ చిన్న కార్యక్రమం చేపట్టి ఆ నైట్ అక్కడ స్తంభించిపోయి ఫుడ్ దొరకక ఎంతోమంది, ఎందుకంటే రోడ్డుపై ఏం కొనుక్కోవడానికి కూడా దొరకదు కాబట్టి వాళ్ళ ఆకలితో ఎంతో అవస్థ పడుతుంటారు. వాళ్ళ కోసం మనం చిన్న ప్రోగ్రామ్ అయితే చేసారు. మన దాన్ని అయితే అందరు కూడా సక్సెస్ఫుల్గా రాత్రి అంతా మేము దాదాపు రాత్రి క్లియరెన్స్ అయినంత వరకు కూడా సర్వీస్ చేసినాం. మాకు తోచిన విధంగా అయితే సర్వీసులు అయితే చేసినాం.
ఒక్కొక్క దగ్గర అయితే బస్సులు ఇరుక్కపోయిన దాన్ని కూడా బస్సుని రోడ్లకు అడ్డంగా ఇరుక్కపోయిన వాటికి కూడా మేము చాలా హెల్ప్ చేసి అక్కడ నుంచి అయితే తొలగించడం జరిగింది. ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే నిన్న వర్షం పడ్డ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎంత కష్టం అంటే వాళ్ళు ప్రతి క్షణం నేను చూసిన కదా రాత్రి అక్కడ చూసిన విధానం చూస్తే చాలా అద్భుతంగా చేశారు. విషయానికి వస్తే పోలీసు వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ నైట్లో వాళ్ళు పడుతున్న కష్టాన్ని చెప్పలేని విధంగా ఏ విధంగా వర్ణించాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే అంత రిస్క్ చేస్తున్నైతే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఆ పోలీసుల డెడికేషన్ కానీ ఆ చేసే విధానం వాళ్ళు పాపం ఆ టైంలో మేము ఫుడ్ ఇస్తానికి వెళ్తే వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు కూడా తినకుండా చేస్తున్నట్టు వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ పోలీస్ అన్నారు.